హలో ఆత్మీయులారా, ఇదిగోండి తులసి జాతికి చెందిన ఇంకొక ముఖ్యమైన మొక్క. ఇది మీకు తెలిసే ఉంటుంది. కృష్ణ తులసి, రామ తులసి, మింట్ తులసి, విష్ణు తులసి, లక్ష్మీ తులసి, ఇన్ని అనేక రకాలు ఉన్నాయండి తులసిలో. తులసి జాతికి చెందినవి. అందులో ఒకటి రుద్రజడ. దీనికి దీన్ని సబ్జా గింజల చెట్టు అని కూడా అంటారు. చాలా సువాసనభరితమైన ఆకులండి దీనికి కలిగి ఉంటాయి. ఇది మన ఆవరణలో పెంచుకుంటే చాలా మంచిది. ఎందుకంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ ఇవన్నీ కూడా మనకు దగ్గరికి రానియకుండా గాలిలో కాపాడగలిగే చెట్టు అన్నమాట ఇది. దీని ఆకులు నైట్ టైము వాటర్లో వేసుకుని మార్నింగ్ మనం తాగగలిగితే చాలా క్లీన్గా ఉంటాయి అన్నమాట. వాటర్ అన్నీ దాంట్లో ఉన్న వైరస్, బ్యాక్టీరియా అన్నీ తీసేసి చాలా నీట్గా క్లీన్గా ఉంచుతుంది. కాబట్టి ఈ ఆకులు నైట్ టైము వాటర్లో నానబెట్టుకుని ప్రొద్దున్నే తాగాలి. ప్రొద్దున్నే తాగితే మీకు జీర్ణశక్తి కూడా పెంపొందుతుంది. ఇంకా దీని గింజలు మీకు తెలిసే ఉంటాయి కదా. ఇదిగో చూడండి, అసలు ఎంత స్మెల్ అంటే అంత స్మెల్. ఈ స్మెల్కు ఈ దోమలు కూడా దగ్గరికి రావు దీనికి. ఇదిగోండి ఫ్లవరు, ఇట్లా ఫ్లవర్ ఉంటుంది. వీటిలో అవి గింజలు తయారవుతూ ఉంటాయి. ఇది మన కుంకుమ కలర్లో, మెరూన్ కలర్లో ఉంటుంది. ఈ గింజలు మీకు తెలిసిన విషయమే కదా. సబ్జా గింజలు అన్నిట్లోనూ ఉపయోగిస్తారు. ముఖ్యంగా వేసవి కాలంలో వేడి వడదెబ్బ తగలకుండా ఇవి వాటర్లో నానబెట్టుకుని చక్కగా మనం తాగితే వంటికి చలవ చేస్తుంది అన్నమాట. మజ్జిగలో కూడా దీన్ని తాగొచ్చు. ఐస్ క్రీమ్స్లో వాడతారు. ఇంకా ఇవన్నీ చాలా మీకు పరిచయం అయితే కానీ మొక్క మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఇది మీ ఆవరణలో పెంచుకోండి, చాలా మంచిది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ నాకు తెలిసిన చిన్న పరిజ్ఞానం అండి ఇది మొక్కల గురించి. అవి నలుగురికి తెలిస్తే మంచిది అనే ఉద్దేశంతో చెప్తున్నాను. కానీ అది మీ ఇష్టం. మీరు ఆచరిస్తే ఆచరించండి, లేకపోతే లేదు. ఎందుకంటే మీకు టైం ఉండాలి. మెయిన్ దీనికల్లా ఓర్పు, టైము ఉండాలండి. ఫలితం కూడా చాలా లేటుగా వస్తాయి. అప్పటికప్పుడు ఇంగ్లీష్ మందుల్లాగా రావు. ఇంకా ఈ మొక్కకు మాత్రం ఈ సబ్జా గింజలని మీకు తెలుసు. ఇవి వాటర్లో నానబెట్టుకుని తింటే మీకు ఎంత చలవ చేస్తుందో మీ పెద్దవాళ్ళని అడగని చెప్తారు. ఇప్పటి తరం వాళ్ళకి తెలియదు ఇవన్నీ. థ్యాంక్ యూ.